అయినటువంటి క్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలలో ఏమని సెలవిచ్చుచున్నాయంటే, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ గొప్ప మేలు అనుకునేది. అంటే మోషే చిన్నప్పటి నుంచి ఫరో రాజు యొక్క కుమార్తెగా పెరిగాడు. ఎందుకంటే ఆయన చిన్నతనంలో నుంచి రాజ్య వస్త్రములు ధరించి రాజభోజనాలు చేసి ఒక రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఆయన పెరిగాడు. ఆయన పెద్దగా అయిన తర్వాత ఆయన ఎలా ఒప్పందం చేసుకున్నాడంటే, ఈ రాజ్యభోగములన్నిటినీ అనుభవించి నశించుట కంటే దేవుని విషయమై ఆయన దేవుని ప్రజలను, అంటే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించేటప్పుడు ఆయనను అనేకులు సనుగుతూ గుణుగుతూ ఆయనను నిందల పాలు చేస్తారనమాట. ఈ శ్రమ దేవుని విషయమై శ్రమ గొప్పదిగా ఎంచుకొని చివరికి ఆయన ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ లోకంలో మనకు కొద్ది ధనధాన్యాలు సంపదలు చూసి మనము దేవుని వాక్యాన్ని లోబడము, మనము దేవుని వాక్యాన్ని అనుసరించము. ఎందుకంటే మన జీవితంలో ధనమే గొప్పది, తర్వాత మన జీవితంలో ఈ గొప్ప పేరే గొప్పదనేసి మనం వాటిని బట్టి మన జీవితమును మనం కొనసాగించుకుంటాము తప్ప మనము దేవునికి ఏమాత్రమో ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎంత ధనం ఉన్నప్పటికీ, మనము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ అది ఏది శాశ్వతం కాదు. నువ్వు క్రీస్తులో నువ్వు నిందలు అనుభవిస్తూ, నువ్వు శ్రమలు అనుభవిస్తూ, నువ్వు క్రీస్తు నిమిత్తము నువ్వు ఒక పేదవాడిగా జీవించినను నువ్వు గొప్ప భాగ్యవంతుడివే. ఎందుకంటే నేటి దినాలలో చాలా మంది యవనస్తులు వారి యవన ప్రాయంలో సరైనది మార్గంను ఎంచుకోక ఈ అల్పకాల పాప భోగంలో పడి వారి యొక్క జీవితమును నశింప చేసుకొని దేవునికి దూరమయ్యి సాతాను చేతుల్లో చిక్కుకుపోతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి దయచేసి ఈ సాయంకాల సమయమున ప్రియమైన యవన బిడ్డలారా, మోషే అంత రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఉంటూ కూడా ఆయన తగ్గించుకొని తన జీవితమును దేవుడికి అప్పగించాడు. అలాగనే మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని మనము దేవుని మన జీవితమును అప్పగించుకొని ఆయనలో గొప్పగా జీవించే వారిగా దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్.